నమస్తే, నవత టీవీకి స్వాగతం. నేను మీ పావని. పటాన్చెరు డివిజన్ బీరంగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమీన్పూర్, సుల్తాన్పూర్, కృష్ణారెడ్డిపేటకు చెందిన మెరిట్ స్టూడెంట్స్ కు క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రశంసా పత్రాలతో పాటు నగదును అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ బృంద, క్లాస్మేట్ క్లబ్ అధ్యక్షులు జయప్రకాష్, నవత టీవీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు మరియు క్లాస్మేట్ క్లబ్ సభ్యులు శ్రీధర్, దినేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కర్మా చేయగా విచ్చేసినటువంటి పెద్దలు వేముల జయప్రకాష్ గారు, క్లాస్మేట్ క్లబ్ అధ్యక్షులు ఆసిఫ్రం గారు వారిగా వేదిక మీద రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. నవత టీవీ ఛానల్ డైరెక్టర్ అయినటువంటి పెద్దలు వెంకటేశ్వర్లు గారు మన మధ్యలో ఉన్నారు. వాటిని కూడా వేదికకి రావాల్సిందిగా అలాగే క్లబ్ మెంబర్ అయినటువంటి సభ్యులు శ్రీధర్ గారు కూడా వేదిక నుంచి రావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నారు. ఈ కృష్ణ గారిని కూడా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత రణధీర్ రెడ్డి గారు కూడా మన మధ్యలో క్లబ్ మెంబర్ ఉన్నారు. వారిని కూడా మధ్యలో మా మిత్రులు కూడా కృష్ణ గారు చాలా మంది వచ్చినారు. వారికి కూడా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని క్లాస్మేట్ క్లబ్ నుంచి విచ్చేసిన జయప్రకాష్ గారికి, ఇతర సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున పాఠశాలకు స్వాగతం. అలాగే మన మండల నోడల్ ఆఫీసర్ గారు, అలాగే జెడ్పీహెచ్ఎస్ కృష్ణారెడ్డిపేట సుధాకర్ గారికి కూడా పాఠశాల తరఫున స్వాగతం. మన మండలంలో అమీన్పూర్, కృష్ణారెడ్డిపేట, జిల్లా పరిషత్ హై స్కూల్ బీరంగూడ అండ్ సుల్తాన్పూర్ 4 హై స్కూల్స్ ఉన్నాయి. ఆ 4 మిగతా 3 పాఠశాల నుంచి సుల్తాన్పూర్, అమీన్పూర్ పాఠశాల నుంచి వచ్చిన ఉపాధ్యాయ బృందానికి కూడా స్వాగతం, సుస్వాగతం. మనందరికీ తెలుసు, డబ్బులుంటే ఎటు పోతారా లేదా ఖర్చు పెట్టేస్తాం మనమే. అద్భుతంగా నేను పొద్దున్నే పెప్సీ బాటిల్ పట్టుకుని తాకుంటూ రోడ్డు మీద వస్తున్నారు పిల్లలు. సరే, ఏదో రకంగా ఖర్చు పెట్టడంలో నెంబర్ 1. డబ్బులుంటే అయిపోతాయి, బట్టలుంటే ఒక 4 రోజులు చూసిపోతాయి. లేదా ఏమైనా పాస్తులు ఉంటే అంత పంచినా పెరుగుతూనే ఉండేది మాత్రము ధనంతో పోలిస్తే అది విద్యాధనం అనేది సర్వధన ప్రధానం. అలాంటి విద్యని ఎంకరేజ్ చేయడానికి క్లాస్మేట్ సభ్యులు ఎప్పుడూ కూడా ముందంజలో ఉంటున్నారు. నేను ఈ పాఠశాల కొత్తగా వచ్చాను, కానీ వాళ్ళు ప్రతి విషయంలోనూ పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి అన్ని మండలాలు మొన్ననే అక్కడ ఆర్సీపురము, పటాన్చెరు మండలాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు వాళ్ళు. అలాగే మనకి లాస్ట్ ఇయర్ చిల్డ్రన్స్ డే రోజు జరుపుకున్నాం మనం. వివిధ కార్యక్రమాలు మీకు అన్ని గుర్తుంటాయి. చాలా కార్యక్రమాలు జరుపుకున్నాము. అన్నిటి వెనక ఉన్న వాళ్ళ ఏకైక లక్ష్యము పిల్లలు బాగా ఎదగాలి, ఆరోగ్యకరమైన అలవాట్లతో ఎదగాలి, మంచి చదువులు అభ్యసించాలి, సమాజానికి పనికొచ్చే ఉత్తమ పౌరులుగా ఎదగాలి అన్న వాళ్ళ ఆకాంక్షకు ఒకసారి జోహార్లు తెలియజేద్దాం మనము.
చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదని వాళ్ళు కూడా పిల్లల వెంట ఉండి చేశారు. అండ్ దాని రిజల్ట్ గా ఒక అమ్మాయి ఎగ్జామ్ రాయలేదు, సైన్స్ ఎగ్జామ్, ఆ అమ్మాయి తప్ప 100% పాస్ అయ్యారు. దానికి ఒకసారి మీలాంటి వారి చేయూత ఉంటే మేము ఇంకా మరింత ముందుకు కూడా వెళ్ళగలుగుతామని విషయాన్ని తెలియజేస్తూ కార్యక్రమాన్ని మీకు మరొకసారి ఇలాంటి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వర్తించిన మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ క్లబ్ పేరులోనే ఉంది క్లాస్మేట్. ఈ క్లాస్మేట్స్ లాగా వచ్చిన వాళ్ళు ఇక్కడ మీరు కూడా క్లాస్మేట్స్ కాకపోవచ్చు. వాళ్ళందరూ ఒక క్లాస్మేట్స్ గా అందరూ ఒక గ్రూప్ గా క్లబ్ గా ఏర్పడి మహబూబ్ నగర్, రంగారెడ్డి ఈ జిల్లాల్లో వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అంటే సేవ అంటే విద్యార్థులను ప్రోత్సహించడానికి, మీ విద్యార్థులందరూ కూడా విద్యలో అభివృద్ధి చెందడానికి వారు చేతనిస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా అదృష్టవంతులు వాస్తవం చెప్పాలంటే. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ కూడా మామూలుగా ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయి అనుకుంటున్నారు, అవునా? ఓన్లీ గవర్నమెంట్ స్కూల్సే. కాబట్టి ఇక్కడ ఎవరైతే బాగా చదువుకుంటారో ఆల్రౌండ్ డెవలప్మెంట్ కూడా మన పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో బైహార్ నాలెడ్జ్ తప్ప, ఇక మేము కూడా పనిచేసిన ప్రైవేట్ పాఠశాలలో కొన్ని రోజులు పట్టించే సిస్టమ్ తప్ప సొంతంగా ఆలోచించి రాసేటటువంటి జ్ఞానం ఆ పిల్లలకు ఉండదు. మా పిల్లలు కూడా చదివారు అక్కడనే ప్రైవేట్ స్కూల్లో. ఇక్కడ ఉండేటటువంటి పిల్లల విషయానికి వచ్చినట్టయితే అసలు వీళ్ళు అదృష్టవంతులు అని చెప్పొచ్చు సార్. ఎందుకంటే మా పిల్లల్ని మేము పట్టించుకోము, కానీ పొద్దున్న లేచినప్పటి నుంచి వీళ్ళ గురించి సాయంత్రం వరకు కూడా వీళ్ళ గురించి మేము విద్యాబుద్ధులు అనేటటువంటి వీళ్ళకి చెప్పడానికి మంచి మంచి క్వాలిఫైడ్ టీచర్స్ వీళ్ళందరూ ఉన్నాం ఇక్కడ. వీళ్ళ అదృష్టవంతులు వాస్తవానికి. మరి ఈ సందర్భంగా మరి ఈ వెంకటేశ్వర గారు మన మధ్యలో ఉన్నారు, టీవీ నవతా టీవీ డైరెక్టర్ గారు. వారు కొన్ని విషయాలు మనతో పంచుకుంటారు. అందరికీ గుడ్ మార్నింగ్. జై భారత్, జై భారత్, వందే మాతరం, వందే మాతరం. మనము ఇప్పుడు మేము వచ్చినటువంటి సందర్భం ఏంటంటే క్లాస్మేట్ క్లబ్ తరఫు నుంచి విద్యార్థులకు విద్యలోపల ప్రోత్సహించడానికి మేము కార్యక్రమాలు పెట్టుకున్నాము. దీని మెరిట్ అందరూ కూడా మెరిట్ రావాలి. ఈ ప్రభుత్వ పాఠశాల అని చెప్పేసి ఎప్పుడు మీరు అనుకోవద్దు. మనది ఇక్కడ ఫ్రీగా విద్య మనం చేసుకోవచ్చు. అంటే మన సొంత నాలెడ్జ్ తోటి, ఇప్పుడు సార్ అన్నట్టుగా ఇంత ప్రైవేట్ స్కూళ్ళలో అయితే మీకు వాళ్ళు పట్టిస్తారు. ఇక్కడ బట్టి అనేది ఉండదు. మీ సొంత నాలెడ్జ్ తోటి మీ సొంతంగా ఇక్కడ నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు ఉంటారు, మంచి డిగ్రీ చదివినటువంటి ఉపాధ్యాయులు ఉంటారు. వీళ్ళ పర్యవేక్షణ లోపల మీరు చాలా అభివృద్ధి చెందొచ్చు. మేము కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి వాళ్ళమే. ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని మేము మెరిట్ క్లాస్ లో పాస్ అయ్యి ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ ఉన్నాం. మేము మా యొక్క కష్టంతో ఇప్పుడు మీరు కూడా కష్టపడాలి. ఈ యొక్క విద్యార్థులు మీరు మీ స్వయం కృషితోటి అభివృద్ధిలో బాగా ఉండాలని మీకు చిన్న ప్రోత్సాహకాలు అందిస్తున్నాం మేము. ఇప్పుడు దీనిలో విద్యార్థులు ఏంటి అంటే వాళ్ళ స్వయం శక్తితో కష్టపడి విద్యార్థుల ప్రతిభను గుర్తించి మేము 10th క్లాస్లో మెరిట్ విద్యార్థులకు చిన్న ప్రోత్సాహకాన్ని అందించడానికి వచ్చినాం మేము. ఈ ప్రోత్సాహం అంటే మిగతా విద్యార్థులు కూడా మేము వాళ్ళాక మేము కూడా స్టేజ్ మీద నిలబడి మేము అందరి మధ్యన మేము ఉన్నాము అని చెప్పేసి చెప్పడానికి ఉద్దేశం మాత్రమే. ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు కూడా విద్యార్థులు అందరూ మేము కూడా క్లాస్ లో ఫస్ట్ రావాలి, మేము కూడా ప్రోత్సాహకాలు అందుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోవాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీలాంటి ప్రోత్సాహవంతులుంటే మా హెడ్ మాస్టర్ మీ అందరినీ ఎట్లా ఉపయోగించుకోవాలి మా హెడ్ మాస్టర్ గారికి బాగా వెన్నతో పెట్టిన విద్య సార్. మరి మీరందరూ మీకు మాకు ప్రోత్సాహకంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నెక్స్ట్ మా మధ్యలో నోడల్ అధికారి గారు అంటే పాఠశాలల పర్యవేక్షణలో భాగంగా వారు పాఠశాలలో మరి పర్యవేక్షిస్తూ ఉంటారు. మన మధ్యలో ఉన్నటువంటి నోడల్ అధికారి గారు సుధాకర్ సార్ కూడా వారికి కొన్ని విషయాలు మనతోని తెలియజేసుకోవాలి.
ఇక్కడ వేదిక మీద ఆశీర్వైనటువంటి క్లాస్మేట్ క్లబ్ యాజమాన్యానికి మరియు మన బీరంగూడ జిల్లా పరిషత్ హై స్కూల్ బీరంగూడ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శాంతి మేడం గారికి మరి ఇక్కడ ఉన్న విధంగా నేను ఎందుకు తీసుకోకూడదు, నేను కూడా తీసుకోవాలి, తీసుకొస్తే ఆ యొక్క స్కూల్ కూడా నాకు పేరు వస్తుంది, మనకి ఎవరైతే మెడల్స్ ఇస్తున్నారో వాళ్ళకు కూడా తృప్తి ఉంటుంది అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. అదైతే ఎప్పుడైతే తెలుసుకుంటారో మన పేరెంట్స్ అందుకే అబ్బా మనకు బెదిరించారు కొట్టారు అని చెప్పేసి కాదు ముఖ్యం, మనకు ఎందుకు కొడుతున్నారు. ఈ యొక్క అవకాశం మాకు కల్పించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ సమయం ఇచ్చిన పెద్దల కలిసికి నా యొక్క ధన్యవాదాలు. మరి ఒక్కొక్కరు వచ్చి ఆ ఉపాధ్యాయులు ఆ స్కూల్ ఉన్నటువంటి వచ్చినటువంటి ఉపాధ్యాయులు ఆ విద్యార్థులు కూడా పేరెంట్స్ ఉంటే కూడా వచ్చి ఇక్కడ మీరు చేరాల్సిందిగా అవార్డులో పాల్గొనాల్సిందిగా కోరుకుంటూ మొదటిగా మరి వాళ్ళు ఆ పిల్లలతో పాటు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ టీచర్స్ సైన్స్ దగ్గర రావాలి. ఈనాటి క్లాస్మేట్ క్లబ్ కార్యక్రమము మా పాఠశాలలో జరుగుతున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ముఖ్యంగా క్లాస్మేట్ క్లబ్ వాళ్ళు రంగారెడ్డి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో పేద విద్యార్థులైనటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి పేద విద్యార్థులకు తోచిన విధంగా వాళ్ళు చాలా సహాయం చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే మా ఉపాధ్యాయులను కూడా రంగారెడ్డి డిస్టిక్ వాళ్ళ అక్కడికి పిలిపించి కూడా మమ్మల్ని సన్మానం చేయించడం కూడా జరిగింది. వారికి మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మా పాఠశాలకు మా ప్రధానోపాధ్యాయులు గారు మరి సెప్టెంబర్ 18th వచ్చిన తర్వాత మరి ఓన్లీ ఎడ్యుకేషన్ మీదనే బాగా కాన్సన్ట్రేషన్ చేయడం, 10th క్లాస్ విద్యార్థులకైతే స్పెషల్ టెస్టులు కానీ స్పెషల్ క్లాసులు కానీ ఎల్లవేళలా ప్రతి విద్యార్థి వాడు స్వతహాగా రాసేటట్టు చాలా ప్రోత్సహించారు. మరి గత సంవత్సరం చూసుకున్నట్టయితే మా పాఠశాలలో మరి మేడం అన్నట్టు ఒకరు ఎగ్జామ్ రాయాక మిస్ అయ్యారు. అది మరి 100% రిజల్ట్ మా పాఠశాల నుంచి తీసుకురావడం జరిగింది. మరి అదేవిధంగా 9.5 అనేది ఇద్దరు విద్యార్థులకు రావడం జరిగింది పాఠశాల నుంచి. మరి 9.0 అనే విద్యార్థులు చాలా మంది ఒక 20 మంది దాకా రావడం జరిగింది. 45 మందికి 9.0 గ్రేడ్ రావడం జరిగింది. మరి దీనికి మా ఉపాధ్యాయుల కృషి, ప్రధాన ఉపాధ్యాయుల యొక్క కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల ఈ విధంగా ఫలితాలు రావడం జరిగింది. మరి మనము ప్రత్యేకంగా ఒకసారి 1, 2, 1, 2, 3 క్లాస్ తో మన విద్యార్థులకు చేద్దాం. అదేవిధంగా మా పక్క మండలాల్లో ఉన్నటువంటి కృష్ణారెడ్డిపేట కానీ మరి నోడల్ ఆఫీసర్ గారు సుధాకర్ సారు, తర్వాత అమీన్పూర్ శాంతా మేడము, తర్వాత సుల్తాన్పూర్ రమాదేవి మేడము, వారి పాఠశాలలో కూడా మంచి 100% రిజల్ట్ తీసుకురావడం జరిగింది. మరి ఈ మండలంలో మన మండలంలోనే మరి 9 గ్రేడ్ వచ్చిన విద్యార్థులు మరి 4 పాఠశాలల నుంచి కూడా ఎక్కువ మంది రావడం జరిగింది. వారికి కూడా ఈ కృషి చేసినందుకు మరి గత సంవత్సరము చాలా కష్టపడి మన మండల పరిధిలో రిజల్ట్ ఓవరాల్ మండల పర్సెంటేజ్ రిజల్ట్ 98.5% రావడం జరిగింది ఈ మండలం మొత్తానికి. మరి ప్రతి విద్యార్థి మీద ప్రతి పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు బాగా కష్టపడి కాన్సన్ట్రేషన్ చేయడం ద్వారా ఈ రిజల్ట్ నాణ్యమైన విద్య ద్వారా రిజల్ట్ రావడం జరిగింది. దానిలో భాగంగానే ఈ క్లాస్మేట్ క్లబ్ వాళ్ళు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమం మరి చెప్పలేంది. వారికి ఎల్లవేళలా ఇలాంటి పేద విద్యార్థులకు ఎల్లవేళలా కృషి చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి క్లాస్మేట్ క్లబ్ వారికి మరి వాళ్ళు తోచిన విధంగా ప్రతి విద్యార్థి గత సంవత్సరం కూడా క్విజ్ లో మరి ఇంగ్లీష్ లో మా పాఠశాల నుంచి కూడా ఫస్ట్ రావడం కూడా జరిగింది. అది బిహెచ్ఎల్ లో వీళ్ళు ఇవ్వడం కూడా జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల విద్యార్థులు ఇంతమంది విద్యార్థులు మీకోసం ఎంతో దూరం నుంచి వచ్చి మరి ఈ విధంగా మీకు ఇస్తున్నటువంటి ఏంటంటే వాళ్ళు ఒక సన్మాన కార్యక్రమంలో ఒక శాల్వా, తర్వాత
ఒక 5 బుక్స్, ఒక మెడల్, ఒక పెన్ ప్యాకెట్, సర్టిఫికెట్, క్యాష్ ప్రైజ్ 1000 రూపీస్ క్యాష్ ప్రైజ్ ఏమో మరి అందజేస్తున్నప్పుడు మన ఈ విద్యార్థులకు ఒకసారి మనము పాఠశాల తరఫున 1 2 1 2 3 ద్వారా తెలియజేద్దాం. ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా క్లాస్మేట్ క్లబ్ వాళ్ళను కోరుతున్నాం సార్. కాబట్టి ఇలాంటి అవకాశం ఇప్పుడు ఒక 5 మెంబర్స్కి వచ్చింది. నెక్స్ట్ ఈ విధంగా కాంపిటీషన్ ఉంటే ప్రతి విద్యార్థి కూడా కష్టపడి చదువుకొని ముందుకు రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా జయప్రకాష్ క్లాస్మేట్ క్లబ్ అధ్యక్షుల గారి చేతుల మీదుగా కొండాపూర్ సంగీత జడ్పీహెచ్ఎస్ బీరంగూడ జీపీఏ 9.5 1 2 1 3 ప్రారంభోపాధ్యాయులు మరియు జయప్రకాష్ అధ్యక్షుల గారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం. ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పదవులను కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. అమ్మగా రండమ్మ. మన పాఠశాల ఉపాధ్యాయులు రండి మేడం, మన ఉపాధ్యాయులు రండి రండి అన్నారు, రండి దగ్గర ఉన్నారు. సన్మాన కార్యక్రమంలో ఈ విధంగా మెడల్, పెన్సిల్, సర్టిఫికెట్, క్యాష్ ప్రైజ్, షాల్వా ఇవన్నీ విద్యార్థికి అందజేస్తున్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి విద్యార్థి చాలా బాగా చదువుకొని మరి మీరు కూడా ఆ విధంగా గ్రేడ్ తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా పాఠశాల తరఫున కోరుకుంటున్నాం. అదేవిధంగా అక్షా బేగం జడ్పీహెచ్ఎస్ బీరంగూడ 9.5 గారు, వెంకటేష్ గారు, శ్రీధర్ గారు, డి కృష్ణ, రామేష్ రెడ్డి కూడా అర్థం రావు. అదేవిధంగా జడ్పీఎస్ కృష్ణారెడ్డిపేట జీపీఏ 9.5 వాళ్ళ పేరెంట్స్, అమ్మాయి, వాళ్ళ హెడ్ మాస్టరు, వాళ్ళ ఉపాధ్యాయులు వేదిక మీదకి వచ్చి సన్మానించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు సర్టిఫికెట్, క్యాష్ ప్రైజ్ అందజేస్తున్నారు. అందరూ క్లాస్ 1 2 1 2 3 సన్మాన కార్యక్రమం జరుగుతున్నప్పుడు వాళ్ళని ప్రోత్సహించాలి. క్లాస్ ప్రైజ్
నిర్వహించినందుకు మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి సార్ మా పాఠశాలలో ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ఈ క్లాస్మేట్ క్లబ్ వారిని అభినందిస్తూ మరి మీకు అందరికీ ఎందుకు చల్లటి నీడ కూడా ఉంది రోజు పాపం ఎందుకో మరి మొత్తం చల్లగా ఈ నిన్నమన్న అయితే ఎండ ఎట్లా విపరీతంగా ఉందంటే చాలా చల్లగా ఉంది వాతావరణం. ఇంతసేపు కూడా కొంచెం లేకపోతే నిలబడలాగా ఉంటే చాలా థ్యాంక్స్ చెప్తూ మరి ఈ కార్యక్రమానికి దయచేసి ఈ కార్యక్రమాలను ఈ విధంగానే ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఈ కార్యక్రమాలు ముందుకు వెళ్ళాలంటే మీరు ఏం చేయాలనేది ఒకసారి గట్టిగా చెప్పండి. ఒకసారి అది ఎవరికి ముందుకు వస్తుంది, అది తర్వాత ఎవరికి వస్తుంది, అది తెలుసుకొని ముందుకు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మేము మళ్ళీ రావాలంటే మీరు ఎంత బాగా చదువుతారో అనేది మీ మేడం గారు చూసుకుంటారు. దానికి మీరు ఎంత బాగా చదివితే మాకు ఇన్ఫార్మ్ చేయడానికి మేడం గారు ముందుంటారు. దానికి మేము రావడానికి మేము ముందుంటాము. దయచేసి అయినంత వరకు భవిష్యత్తును ఎంచుకోండి. పిల్లలు భవిష్యత్తును ఎంచుకుంటేనే ముందుకు సాగుతారు. ఈ రోజు మా నాన్న ఏం చేస్తున్నారో తెలుసుకోండి, మా అమ్మ ఏం చేస్తున్నారో తెలుసుకొని మీరు చదవడానికి ప్రయత్నించండి. జై హింద్. థ్యాంక్ యూ సార్. మరి మీరందరూ కూడా కష్టపడి అక్కడ కాదు చూసాల్సింది, నెక్స్ట్ ఇక్కడ కూర్చొని మీరు ప్రైజులు డిస్ట్రిబ్యూషన్ స్థాయికి ఎదగాలని చెప్పేసి వారి యొక్క ఆకాంక్ష. ఆ రకంగా చదువుకొని ముందుకు వస్తారని చెప్పేసి కోరుకుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమం మా పాఠశాలలో నిర్వహించినందుకు మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, మా ఉపాధ్యాయులు అందరి తరఫున మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం సార్. భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉత్కల జలధి తరంగ తవ శుభ నామే గాయే తవ శుభ ఆశీష మాగే గాయే తవ జయ గాథా జన గణ మంగళ గాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే. అయినా ఇది వాల్టీ న్యూస్. మరో న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.